చర్చ్ సత్పల్లి సమర్పించు బైబిల్ సత్యాలు నీ కొరకని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కుటుంబ జీవితం గురించి మరలా మనకు నేర్పించడానికి దేవుని సేవకులు K.Abraham Thomas గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారి ద్వారా మన సందేశాన్ని వినే ముందు ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ దాసులు K.Abraham Thomas గారిని బట్టి మీకు స్తోత్రములు. మీ దాసుల్ని మీరు దీవించండి. కుటుంబం గురించిన సత్యాలు మాకు నేర్పించి మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని మా రక్షకుడని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం సందేశాన్ని విందాం. Praise the Lord and greetings again to every one of you. The last message we considered about the Christian family. దేవునికి స్తోత్రం. మీ అందరూ కూడా క్రీస్తు నామంలో ప్రేమతో వందనాలు. మనం గత వారంలో కుటుంబం యొక్క విలువలు వాటి గురించి నేర్చుకుంటూ వచ్చాం. We have seen our God has designed the family. కుటుంబాన్ని మన దేవుడే స్థాపించడం అని నేర్చుకున్నాం. God never does anything without a purpose. దేవుడు ఏం చేసినా ఒక ఉద్దేశం లేకుండా ఏమీ చేయడు. We may not know the purpose behind everything. ఆయన చేసే ప్రతి కార్యం యొక్క ఉద్దేశం మనకు తెలిసి ఉండకపోవచ్చు. But God definitely has a purpose. కానీ దేవుడికి ఖచ్చితంగా ఉద్దేశం ఉంటుంది. Concerning the family, the purpose of God is well revealed in the Bible. కానీ కుటుంబం గురించిన విషయంలో దేవుడి యొక్క ఉద్దేశం చాలా పక్కాగా లేఖనాల్లో మనకి బయలుపరచబడ్డాయి. It is even stated at the beginning of the statement concerning family. కుటుంబం గురించి మనం చూసినట్లయితే ఆరంభంలోనే కుటుంబం ఎందుకని దేవుడు మనకు చెప్పేశారు. In Genesis chapter 1 verse 26-27 we read as follows. ఆదికాండము 1:26 మనం చూసుకున్నట్లయితే ఈ రకంగా మనం చదవచ్చు. And God said, let us make man in our image, after our likeness, and let them have dominion over the fish of the sea, and over the fowl of the air, and over the cattle, and over all the earth, and over every creeping thing that creepeth upon the earth. So God created man in his own image, and in his likeness he created them. And God blessed them, and God said unto them, be fruitful and multiply, and replenish the earth, and subdue it, and have dominion over the fish of the sea, and over the fowl of the air, and over every living thing that moveth upon the earth. ఆదికాండం 1:26 నుంచి మనం చూసుకున్నట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. God created everything that we see in the universe. విశ్వంలో మనం చూసే ప్రతి దాన్ని కూడా దేవుడే సృష్టించాడు. God only designed them, God only made them. దేవుడే వాటన్నిటికి కూడా రూపకర్త, దేవుడే వాటిని ఏర్పాటు చేశాడు. But when it came to making man, God made man in his own image and likeness. కానీ దేవుడు మానవుని తయారు చేసే విషయంలో మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, దేవుడు మనిషిని ఎట్లా చేశాడంటే తన స్వరూపంలో చేసుకున్నాడు. In some ways man resembles God. ఏదో ఒక రూపేణ మనము దేవుణ్ణి ప్రతిబింబిస్తూ ఉంటాం. If God has an image in this world, that is the man. ఆ దేవుడి యొక్క స్వరూపం ఈ లోకంలో ఏదైనా ఉందంటే అది మనిషి. A man is a unique creation. మానవుడు ఒక అసమానమైనటువంటి జీవి. God is a person and God made human beings as persons. దేవుడు వ్యక్తి కాబట్టి మానవులను కూడా వ్యక్తులుగానే దేవుడు సృష్టించాడు. As a person we have knowledge, we have understanding, we have self-consciousness, self-awareness, and many of these virtues. చూడండి, మనకి స్పృహ ఉంది, మనకి జ్ఞానం ఉంది, మనకి తెలివితేటలు ఉన్నాయి, మనకి వివేకం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. As persons we have personality. వ్యక్తులుగా మనకి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాం. Our personality is a total sum of our intelligence, our emotion and our will. మన యొక్క వ్యక్తిత్వం అంటే ఏంటి? మన యొక్క చిత్తము, మన యొక్క భావోద్రేకాలు, మన యొక్క మనస్సు. God has the sovereignty over everything. దేవుడు వీటన్నిటి మీద సార్వభౌమాధికారం కలిగిన వాడు. But God created man so that man can share the sovereignty. దేవుడు ఆ యొక్క సార్వభౌమాధికారాన్ని మనకి బదలాయించడం ద్వారా మనం కూడా అట్లాంటి అధికారాన్ని కలిగి ఉన్నాం.
చూస్తున్నాం. So God said, have dominion over everything I made. దేవుడు ఏమన్నాడంటే నేను సృష్టించే ప్రతి దాన్ని ఏలండి అన్నాడు. The first blessing God gave man was that God blessed and said, have dominion, have rule over everything. దేవుడు మొట్టమొదటిగా మనిషిని ఆశీర్వదించిన విధానం ఏంటంటే సమస్తాన్ని ఏలు పరిపాలించు అన్నాడు. God is the owner of everything. He only has the ultimate dominion, the rule over it. చూడండి, దేవుడే సమస్తానికి యజమాని కాబట్టి పరిపాలించే హక్కు ఆయనే కలిగి ఉన్నాడు. But God made man his subordinate on the earth. కానీ దేవుడు తన యొక్క ప్రతినిధిగా మనిషిని ఈ లోకంలో చేసుకున్నాడు. To subdue and rule everything, he needs understanding, he needs to have emotion, he needs to have willpower. చూడండి, సమస్తాన్ని పరిపాలించాలి, ఏలాలంటే అన్నిటి మీద అవగాహన ఉండాలి, జ్ఞానం ఉండాలి, తెలివితేటలు ఉండాలి కదా. So God created man with these blessings. కాబట్టి ఈ ఆశీర్వాదాలతో దేవుడు మానవుణ్ణి నింపడం జరిగింది. And God is spirit. దేవుడు ఆత్మ. God is not physical body like us. మనలాగా దేవుడికి భౌతిక శరీరము లేదు. But God is spirit, pure spirit. దేవుడు పవిత్ర ఆత్మ. And God created man with spirit. అలాగే దేవుడు మానవునికి కూడా ఆత్మనిచ్చాడు. It is this spiritual capacity in man that enables us to know God, to fellowship with God, to worship God, to communicate with God. మనకి ఇవ్వబడిన ఈ ఆత్మీయ సామర్థ్యం అనేది మనం దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని గురించి ఆశ కలిగి ఉండడానికి ఉపయోగపడుతుంది. Man as a person, he has the communicating ability, language. మానవుడు సంభాషించే వ్యక్తిగా ఇతరులతో మాట్లాడేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. So God wants man to be an administrator on the earth. దేవుడు మనిషి ఈ భూమి మీద అన్నిటి కూడా నిర్వహించాలని ఆశపడుతూ ఉన్నాడు. But this administration man cannot do alone. So God made a woman and then blessed and told them, have dominion. అయితే మానవుడు ఒంటరిగా ఈ భూమి మీద అన్నిటిని కూడా నిర్వహించలేడు కాబట్టి మానవునికి సాటిన సహాయం ఇవ్వడం కొరకు దేవుడు స్త్రీని సృష్టించాడు. Some people think erroneously that it is only man's world. చాలా మంది ఏమనుకుంటారంటే తప్పుగా ఇది పురుషుని ప్రపంచం అనుకుంటారు. No, woman has as much authority over the earth as a man has, because God gave blessed both of them and said have dominion and authority. మీరు చూసినట్లయితే పురుషునికి ఎంత అధికారం ఇచ్చాడో ఈ భూ ప్రపంచం మీద, స్త్రీకి కూడా దేవుడు అంతే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. But you know what happened? కానీ ఏం జరిగిందో తెలుసా? A woman did not keep her position. స్త్రీ తన స్థానాన్ని నిలుపుకోలేకపోయింది. And Satan came to woman and carried over a conversation. స్త్రీ దగ్గరికి సాతాను వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. Without consulting her husband, she has made a unilateral decision to eat the prohibited fruit. భర్తని సంప్రదించకుండా ఆమె సొంత నిర్ణయం తీసుకుని తినొద్దన్నటువంటి పండుని తింది. God clearly told not to eat that fruit. దేవుడు స్పష్టంగా చెప్పాడు ఆ పండు తినొద్దని. Satan told it is all right to eat, you will get many blessings. సాతాను అన్నాడు ఏం కాదులే పర్లేదు తిను, అది మంచిదే అని చెప్పేసి అన్నాడు. So without believing God, Eve, the woman, has taken the initiative to disobey God. దేవుణ్ణి నమ్మకుండా సాతాను మాట నమ్మి తినొద్దన్న పండుని హవ్వ తింది. This initiation in sin, ఆమె పాప విషయము తీసుకున్న చొరవను బట్టి and usurping the authority by herself, ఆమెకున్నటు అధికారాన్ని ఆమె పోగొట్టుకుంది, brought her under a punishment. దేవుడు ఆమెను శిక్షించినాడు. So instead of co-ruling the earth, woman was put under the man. ఇప్పుడు ఏమైందంటే పురుషుడితో సమానంగా అధికారం చేసినటువంటి స్త్రీ ఇప్పుడు పురుషుడికి లోబడి అధికారం క్రింద ఉన్నది. God said, now man shall rule over you. ఇప్పుడు దేవుడు అన్నాడు పురుషుడు నీ మీద అధికారం చేస్తాడు. Man and woman together were to rule the world. యాక్చువల్ గా స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ప్రపంచాన్ని పరిపాలించాల్సింది. But now man will rule the woman. కానీ ఇప్పుడు ఏమవుతుంటే పురుషుడు స్త్రీని ఏలుతున్నాడు. This is not something God has designed at creation. ఇది ఈ రకంగా దేవుడు మొదట్లో ఆ రకంగా ఏర్పాటు చేయలేదు. This came as a punishment for her misusing the position and authority. ఆమెకున్నటువంటి అధికారాన్ని స్థానాన్ని ఆమె మిస్యూజ్ చేసుకోవడం వల్ల ఈ స్థితికి దిగజారిపోయింది. For this situation we cannot blame God. We can blame only Eve, the woman herself. ఈ యొక్క విషయంలో మనం దేవుణ్ణి నిందించలేము గాని నిందకు అర్హురాలు కేవలం హవ్వ మాత్రమే. Man and woman were to be attracted to God above everything. కాబట్టి స్త్రీ పురుషులు ఇరువురు కూడా దేవునికి ఆకర్షితులు కావాలి. It was God the point of their attraction. దేవుడే వాళ్ళ యొక్క ఆకర్షణ కేంద్రంగా ఉండాలి. But you know what happened after sin?
ఆ పాపం తర్వాత ఏం జరిగిందో తెలుసా? God said to the woman, your attraction shall be towards your husband. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఓ స్త్రీ, నీ యొక్క ఆకర్షణ అంతా నీ భర్త మీదే ఉంటుంది. Woman at any cost takes a extra pain to please the husband because she is under the fear that she will lose him. ఇప్పుడు స్త్రీ ఎంతవరకు అయితే అంతవరకు సాధ్యమైనంత వరకు భర్తని ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకో తెలుసా? తన భర్త తన దగ్గర నుంచి ఎక్కడ జారిపోతాడని. So the mess in which man is today is not something God brought upon man, it is something mankind has brought upon themselves. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ పద్ధతి అంతా కూడా దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి కాదలే గాని మానవుడు తనంతట తానే ఏర్పాటు చేసుకున్నటువంటి పద్ధతి ఇది. Man was told clearly the implications of eating their fruit. ఆ పండును తింటే కలిగేటువంటి నష్టాలు, పర్యవసానాలు దేవుడు చాలా స్పష్టంగా వాళ్ళకి తెలియజేశాడు. God carefully told them not to eat that particular fruit. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఆ పండును, ప్రత్యేకంగా ఆ చెట్టు పండును తినొద్దు అని. So sin has caused many problems in our family life. ఈరోజు మన కుటుంబ జీవితంలో సమస్యలన్నిటికి కూడా ఈ పాపమే కారణము. The dominion that we see of man over the woman is the result of the sin. ఇంకొకటి, స్త్రీ మీద పురుషుని యొక్క అధికారం అనేది కూడా పాపం వల్లే కలిగింది. Man and woman were equals, however man was the first and the woman was the second. స్త్రీ పురుషులు సమానమే, అయినప్పటికీ పురుషుడు మొదట చేయబడ్డాడు, స్త్రీ తర్వాత చేయబడింది. But sin has brought her down a step. కానీ పాపం అనేది ఆమెని అణగారిన స్థితికి చేర్చింది. But the basic purposes of marriage still remain. కానీ వివాహం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇప్పటికీ అలాగే ఉంది. We have pointed out that marriage was created for companionship. మనం ఇంతకు ముందే చూసాం, వివాహం అనేది ఆ స్నేహ బంధం లాంటిదని. In Malachi chapter 2 verse 14 we read the God's statement that she is your companion and the wife of your covenant. చూడండి, మలాకి 2:14 మనం చూసినట్లయితే దేవుడు ఏమంటాడంటే, నీవు నిబంధన వల్ల నీవు సంపాదించుకున్న భార్య, ఈమె నీ చెలికత్తె అంటాడు దేవుడు. Yes, the woman is the companion. కాబట్టి స్త్రీ అనేది మనకి స్నేహితురాలు. And marriage is established for partnership. కాబట్టి వివాహ జీవితం అనేది మరి పార్ట్నర్షిప్, ఒకరినొకరు పాలు పంచుకునేటువంటి జీవితం. In 1 Peter chapter 3 verse 7 we read about that woman is co-heir of the grace of God. మనం చూసినట్లయితే మొదటి పేతురులో మనం చూసినట్లయితే జీవనమును కృపా వరణంలో ఆమె నీ పాలి భాగస్తురాలు అంటాడు పేతురు గారు. So God has designed marriage to be a very joyful experience. కాబట్టి దేవుడు వివాహం అనే దాన్ని ఒక ఆనందకరమైన అనుభవంగా ఉంచాలని దేవుడు సృష్టించినాడు. One of the main reasons for which God has created marriage is for the mutual satisfaction and fulfillment. మరి వివాహ వ్యవస్థని దేవుడు ఎందుకు స్థాపించాడంటే పరస్పరం ఒకరినొకరు సంతృప్తి పొందుకొని సంతోషంగా జీవించడం కొరకు. In 1 Corinthians chapter 7 verse 3, మొదటి కొరింథీ 7:3 మీరు చూసినట్లయితే, the husband and wife are commanded to fulfill the physical need of the couple each other. ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా వారికి ఉన్నటువంటి సంసార ధర్మమును నెరవేర్చాలని మనం అక్కడ చూస్తున్నాం. Verse 3 says that let the husband render unto the wife due benevolence and likewise also the wife unto the husband. మొదటి కొరింథీ 7:3 మీరు చూసినట్లయితే, భర్త భార్యకును అలాగే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. And then in verse 9 says, if they cannot contain, let them marry. It is better to marry than to burn. 9వ వచనం మీరు చూడండి, అయితే మనస్సు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును, కామ తప్తులగుట కంటే పెళ్లి చేసుకునుట మేలు. God created man with many needs. దేవుడు మానవుని అనేక అవసరతలతో సృష్టించినాడు. The need for food is one of them. అందులో ఒక అవసరత అంటే మనిషికి ఆహారం అవసరం. We needed to eat food, otherwise we will be hungry and eventually we will die. మనము ఆహారం తినాలి, అది మన అవసరం, తినకపోతే చచ్చిపోతాం. We need to drink water, otherwise we will be thirsting and then we will be dehydrated to death. మనకి నీళ్లు అవసరం, మన దాహం తీర్చుకోవడానికి నీళ్లు తాగాలి, లేకపోతే చనిపోతాం. The same way man is given the need for sexual satisfaction. అలాగే మానవునికి కూడా లైంగిక అవసరత అనేది దేవుడు ఇచ్చాడు, కాబట్టి ఆ యొక్క లైంగిక బంధం అవసరం. Sexual appetite is not an evil, it's a blessing. లైంగిక కోరిక అనేది పాపము కాదండి, అదొక ఆశీర్వాదం. Actually the first blessing God gave to man and woman was be fruitful and multiply. చూడండి, దేవుడు మొట్టమొదటిగా మానవుడికి ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదం ఏంటో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొందండి. Hebrews chapter 13 verse 4 we quoted in the beginning, marriage is honorable all, but the second part says and
let the bed be undefiled. చూడండి, హెబ్రీ 13:4 మనం చూసినట్లయితే వివాహము అన్ని విషయములకెల్లా ఘనమైనది అని మనం చూసాము. అంత మాత్రమే కదా, పార్పు నిష్కలంకంగా ఉండాలి. There the bed is, the Greek word is koite, from which comes the word coitus. చూడండి, అక్కడ ఆ యొక్క పానుపు అనే పదానికి కోయిటస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. That word is used for the sexual relationship of a man with his wife. ఆ యొక్క పదానికి అర్థం ఏంటంటే భార్యాభర్తలు కలిగి ఉండాల్సినటువంటి లైంగిక బంధాన్ని ఇది తెలియజేస్తూ ఉంది. And God says that is holy, that is undefiled relationship. దేవుడు అన్నాడు ఆ యొక్క లైంగిక బంధం భార్యాభర్తల మధ్య పవిత్రమైంది అన్నాడు. The defiled relationship is adultery and fornication, which takes place outside marriage. మరి ఎప్పుడు ఆ బంధము అపవిత్రం అవుతుందంటే భార్యాభర్తల మధ్య కాకుండా అక్రమ సంబంధాలకి వ్యభిచారాలకు పోయినప్పుడు ఆ యొక్క బంధం అనేది అపవిత్రం అవుతుంది. God actually sanctified and blessed the man and said, have children, have, enjoy each other, multiply, enter into sexual relationship. దేవుడు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది పిల్లలు గాని ఈ భూమి అంతా నిండించండి అన్నాడు. In the book of Ecclesiastes chapter 9 verse 9 says, live joyfully with your wife, whom you love all the days of your life of vanity. ఇక్కడ చూడండి, ప్రసంగిలో ఏమంటాడంటే, నీ యవన కాలమందు నీ భార్య యందు సంతోషించుము, దేవుడు నీకు ఇచ్చిన భాగ్యము అంటున్నాడు. Then it says, for that is your portion in this life. ఈ జీవితంలో నీకు అదే భాగము అంటున్నాడు. One of the best blessings God has given man is the sexual relationship with his wife. దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఒకటి ఏంటో తెలుసా? తన భార్యతో లైంగిక బంధం భర్త కలిగి ఉండడం. God said it is better to marry than to burn. కాబట్టి కామ తప్తులగుట కంటే వివాహము చేసుకుంటే మేలు. When should a man or a woman marry? ఎప్పుడు ఒక స్త్రీ పురుషులు పెళ్లి చేసుకోవాలి? They should marry only when they cannot control their sexual passions. ఎప్పుడైతే ఒక స్త్రీ పురుషులు వాళ్ళ యొక్క లైంగిక కోరికలు కంట్రోల్ చేసుకోలేరో అప్పుడు వాళ్ళకి వివాహం అవసరం. That's what the Bible says, burning. దాన్నే కామతప్తులగుట కంటే అని వాక్యంలో చూస్తున్నాం. When your sexual needs cannot be contained, God said, go ahead and marry. కాబట్టి నీ యొక్క లైంగిక కోరికలు నువ్వు నియంత్రించుకోలేనప్పుడు దేవుడు అంటున్నాడు, వెళ్ళి పెళ్లి చేసుకుని అందులో నీ యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నాడు. And God has created the relationship in such a way that the man has to fulfill the woman's sexual need and the woman has to fulfill man's sexual need. దేవుడు ఏ విధంగా వారిని ఏర్పాటు చేసినంటే, పురుషుడు స్త్రీ యొక్క లైంగిక కోరికలు నెరవేర్చాలి, స్త్రీ పురుషుని యొక్క లైంగిక కోరికలు నెరవేర్చాలి. ఆ విధంగా వారిద్దరిని కూడా దేవుడు సృష్టించినాడు. In 1 Corinthians 7 it is so clearly stated that in the bedroom relationship there is no head or body, both are equal. దేవుడు ఏం చెప్పినాడంటే, 1 కొరింథీ 7వ అధ్యాయం మనం చూసినట్లయితే బెడ్రూమ్ లో పడక గదిలో శిరస్సు శరీరం తేడాలు ఏమి లేవు కానీ వారిరువురు కూడా ఏకము ఒకటే అంటున్నాడు. Because we read there that the man does not have authority upon his body, but the woman has authority upon man's body. The same way the woman does not have authority over her body, but the man has authority over her body. అక్కడ మనం చూసినట్లయితే పురుషునికి తన శరీరం మీద అధికారం లేదు, ఆ అధికారం స్త్రీకి ఉంటుంది, స్త్రీకి తన శరీరం మీద అధికారం లేదు, అది పురుషునికి ఉంటుంది అని చెప్పేసి అక్కడ మనం చూస్తున్నాం. So God established marriage so that the sexual needs of a man and a woman will be met within marriage. కాబట్టి మానవుడికి దేవుడికి ఇచ్చినటువంటి లైంగిక అవసరతని తీర్చుకోవడానికి దేవుడు వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడు. Sexual relationship is not a favor that man shows to his wife or woman shows to her husband. ఈ లైంగిక బంధం అనేది భర్త భార్యకు సంతృప్తి పరచడానికి, భర్తను సంపాదించుకోవడానికి కాదండి. ఇది ఇట్ ఈస్ నాట్ ఎ ఫేవర్, ఇట్ ఇస్ ఎ డ్యూటీ, ఇట్స్ ఎన్ అబ్లిగేషన్. ఇది వారిని సంతోషపరచడానికి చేసే కార్యం కాదులే గాని ఇది భర్త భార్యలు జరపాల్సిన ధర్మము, బాధ్యత. ఫిజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యు డు యాస్ ఎ ఫేవర్, బట్ ఇట్ ఈస్ ఎ డ్యూటీ దట్ యు ఫుల్ఫిల్. ఇది చూడడానికి చూసినట్లయితే భర్తను సంతోషపరచడానికి, భార్యను సంతోషపెట్టడానికి చేసే కార్యం కాదులే కానీ భర్త భార్య, భార్య భర్త ఎడల జరిపించాల్సిన ధర్మము, డ్యూటీ అని మన వాక్యంలో చూస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యు డిమాండ్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ యు గివ్. ఇది ఏదో మీరు డిమాండ్ చేసి లాక్కునేది కాదు కానీ మీరు స్వచ్ఛందంగా ఇచ్చేది. Yes, it is with that spirit of giving and devotion that this relationship is to be maintained. కాబట్టి ఆ రకమైనటువంటి బంధంలో ఈ యొక్క లైంగిక బంధము కొనసాగాలి. So God has a definite purpose in marriage. కాబట్టి దేవుడికి వివాహ వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. He established marriage
a family because companionship should be there. చూడండి, దేవుడు కుటుంబాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే స్నేహబంధం ఉండాలని. He established marriage because partnership of all God's grace is to be shared. ఎందుకు కుటుంబాన్ని ఏర్పాటు చేశాడంటే జీవన కృపావరంలో వాళ్ళిద్దరు కూడా పాలిభాగస్తులుగా ఉండాలి. He established marriage because God wants this earth to be controlled and subdued. ఎందుకు వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంటే ఈ యొక్క భూమిని ఏలాలని మానవుడు. He established marriage because sexual needs to be fulfilled. దేవుడు కుటుంబ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశాడంటే, వివాహాన్ని ఎందుకు ఏర్పాటు చేసి లైంగిక బంధం యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి. Another purpose of marriage is to procreate children. ఇంకొక ఉద్దేశము, వివాహం యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని కంటానికి. In Genesis 1:28 God said, let them multiply and subdue the earth. చూడండి, దేవుడు ఆదికాండం 1:27 మనం చూసినట్లయితే మీరు ఫలించి అభివృద్ధి పొంది పిల్లలని ఈ భూమి అంతా కూడా నిండించాలని చూస్తున్నాం. The blessing in the commandment is be fruitful and multiply. అక్కడ ఇవ్వబడిన ఆజ్ఞలో ప్రధానమైన విషయం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. Even after sin entered, the statement of God is that conception will be multiplied, not decreased. చూడండి, పాపం చేయబడిన తర్వాత కూడా మానవుడు పతనం తర్వాత కూడా మనం చూసినట్లయితే పిల్లలు కనడం అనేది ఎక్కువ అయింది తప్ప తక్కువ కాలేదు. Children are a blessing of God. పిల్లలు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదము. In Psalm 127 verse 3 we read, children are an heritage of the Lord and the fruit of the womb is a reward of God. 127వ కీర్తన 3వ వచనాన్ని మీరు చూసినట్లయితే పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానము, ఆ దేవుడు ఇచ్చేటువంటి స్వాస్థ్యము అని మనం చూస్తున్నాం. A blessing of God, a unique blessing of God. దేవుడు ఇచ్చేటువంటి అపురూపమైన బహుమతి పిల్లలు. When God wants to bless a family, he will bless them with children. దేవుడు ఏ కుటుంబాన్ని దీవించాలంటే వాళ్ళని ఎట్లా దీవిస్తాడంటే పిల్లలతో దీవిస్తాడు. The fruit of the womb is a reward of the Lord. కాబట్టి గర్భ ఫలము యెహోవా ఇచ్చు బహుమానము. That means those who live honorably will be given good children. Every man gets children worthy of his character and his devotion. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఎట్లాంటి పిల్లల్ని కంటాడంటే తనకు తగ్గట్టుగానే తనలాగంటి బిడ్డలనే కంటాడు. Psalm 127 verse 4 and 5 says, happy is the man that hath his quivers full of the arrows which are the children. అక్కడ 127 కీర్తన 4-5 వచనాలు మనం చూసినట్లయితే ఏ యొక్క పురుషుడైతే తన యొక్క సంచిని బాణాలతో బాణం పొలలతో నింపుకుంటాడో అట్లాంటి వాడు ధన్యుడు అని చూస్తున్నాం మనం. God established marriage to have children. కాబట్టి దేవుడు పిల్లలతో కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. In today's world, young people enter into marriage with an agreement that we will not have children. ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు పెళ్లి ఎలా చేసుకుంటున్నారు తెలుసా? మనకి పిల్లలు వద్దు అంటేనే నేను పెళ్లి చేసుకుంటా అంటున్నారు. And if at all one child sometimes later. ఇప్పుడు ఏమంటున్నారంటే కొద్ది కాలం గడిచిన తర్వాత ఒక్కడు చాలే మనకు అనుకుంటున్నారు. When a couple enter into a marriage relationship with a contract not to have children, I think it is not a valid marriage. కాబట్టి ఎప్పుడైతే ఒక అబ్బాయి మనకి పిల్లలు వద్దు అనేటువంటి ఆలోచనతో కుటుంబ జీవితంలో ప్రవేశిస్తున్నారో అది వివాహం కింద లెక్క చేయబడదు. Such couple are saying, God, we don't want your blessing. అట్లాంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవుడా నీ ఆశీర్వాదాలు మాకు వద్దయ్యా అంటున్నారు. It's like saying, God, close our womb. We don't want children. వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా మా గర్భాన్ని మూసే, మాకు పిల్లలు వద్దు అంటున్నారు. Isn't that a sad situation? అది బాధాకరమైన విషయం కాదా? And when some couples have children, they understand their wife is carrying pregnant, what do? They go and get an abortion, they kill that baby. వాళ్ళకి పిల్లలు వద్దనుకున్నప్పుడు ఒకవేళ తన భార్య గర్భిణి అవ్వగానే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? హాస్పిటల్కి వెళ్ళి వెంటనే అబార్షన్ చేయించుకుంటున్నారండి. Killing a baby, doing an abortion is like blowing your nose. It is as simple as that. ఈ రోజుల్లో పిల్లలకి అబార్షన్ చేయడం ఎంత సులభం అయిపోయిందంటే ముక్కు చీదినంత సులభంగా వీళ్ళు చేసేస్తున్నారు. Children are expensive, they say. వాళ్ళు ఏమన్నారంటే పిల్లలు భారం అంటున్నారు. Girl children, female child, nobody wants these days. అసలు ఈ రోజుల్లో ఆడపిల్లలంటే ఎవరికి వద్దు అనుకుంటున్నారు. But children are a blessing. Both boys and girls, they are equally blessing from God. మీకు విషయం చెప్పనా? ఆడపిల్లైన మగబ్బాయిన ఇద్దరు కూడా దేవుడి యొక్క ఆశీర్వాదమే. At any given time, God gives a half men and half women in the world. You look there, the average ratio is almost equal. చూడండి, ఈ యొక్క ప్రపంచంలో మనం చూసినట్లయితే స్త్రీ పురుషుల సంఖ్య ఎక్కడ చూసినట్లయితే సరాసరిగా సగం ఉంటుంది. It is for not us to decide whether we want a boy or a girl. It is what God gives us.
కాబట్టి ఆడపిల్ల కావాలా మగపిల్ల కావాలని చెప్పేసి మీరు అనుకోవడం కాదు, దేవుడు నిర్ణయించిన బిడ్డల్ని మనం అంగీకరించడం ముఖ్యం ఇక్కడ. Scientific world will say this and that, how to have boy, how to have girl, but I say that whatever God gives is a blessing. Take it as a blessing from God. ఈ యొక్క సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రపంచం అంటది మీకు మగబిడ్డనే కలిగేటట్లు మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటారు, కానీ అది ముఖ్యము కాదు. ఇక్కడ ముఖ్యం ఏంటంటే దేవుడు ఏ బిడ్డను మనకి ఇస్తే ఆ బిడ్డను అంగీకరించే మనసు మనకు ఉండాలి, వాళ్ళని ఆశీర్వాదంగా మనం చూడాలి. Some people think there are too many people already in the world. కొంతమంది అనుకుంటారు ఈ లోకంలో చాలా మంది పిల్లలు ఉన్నారు కదా. No, that is not true. There are not too many people in the world. మీకు విషయం తెలుసా, అది వాస్తవంగా ఈ లోకంలో చాలా మంది ప్రజలేం లేరు. The world is pretty big. ఈ ప్రపంచం చాలా పెద్దది. The problem of the world is not too many people, but too many wrong people, too many bad people. That is the problem of the world. ఈ లోకంలో ఎక్కువ మంది జనాభా ఉండడం సమస్య కాదండి, ఎక్కువ మంది తప్పుడు విధానాలు జీవించే జనాలు ఉన్నారు, వాళ్ళ వల్లే సమస్యలు. Too many lazy people, చాలా సోమరి జనాలు ఉన్నారు. too many stealing people, దొంగతనం చేసే జనాలు too ఉన్నారు. many drinking people, చాలా మంది too many త్రాగుబోతులు, fighting people. చాలా మంది గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. When such people increases, what happens to this world? అట్లాంటి వాళ్ళు సమాజంలో పెరిగిపోయినట్లయితే ఈ ప్రపంచం పరిస్థితి ఎలా ఉంటుంది? The wheat and the barley and the molasses that we need for eating is taken to manufacture liquor. ఈ రోజులో చూడండి, మనకు కావాల్సినటువంటి ఆహారాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ త్రాగుడి కోసం ఖర్చు పెడుతూ ఉన్నారు. Hospitals are filled with the people who have after drinking they cause accidents and fights and wounds and all kinds of problems. ఈ రోజులు మీరు హాస్పిటల్కి పోతే తాగి బండి నడిపి వాళ్ళు హింసించబడి ఇతరులు హింసిస్తూ అనేకమైనటువంటి అరాచకాలకు గురి చేసేటువంటి జనాలే హాస్పిటల్లో ఉంటున్నారు. Tobacco addictions and drug addictions, how many people are in the hospital? అయ్యో, మీరు హాస్పిటల్ చూసి ఎంత మంది చెడ్డల వాటికి బానిసలైపోయి డ్రగ్స్ కి వాటికి బానిసలైపోయి బ్రతుకుతున్నారు మీకు తెలుసా? People who commit adultery and prostitution, the AIDS and other sorts of diseases, they're filling the hospitals. ఈ రోజున హాస్పిటల్ ఎవరితో నిండిపోయినాయో తెలుసా? వ్యభిచార క్రియలు చేసి వ్యభిచారంలో జీవించి ఎయిడ్స్ రోగాలు తెచ్చుకునే వారితో హాస్పిటల్ నిండిపోతున్నాయి. The problem of the world is not too many people, too many bad people. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్య ఎక్కువ జనాభా కాదు, ఎక్కువ జనాభా పాపర జీవితాన్ని జీవిస్తున్నారు, చెడ్డ జీవితాన్ని జీవిస్తున్నారు, వాళ్ళే సమస్య. We need more good people who will work and pay the taxes and contribute for our country. ఇప్పుడు కావాల్సింది ఎవరంటే ఎక్కువ మంది మంచి జనాభా కావాలి, ట్యాక్సులు నమ్మకం కట్టే వాళ్ళు, మంచి నైతిక విలువలు కలిగిన వాళ్ళు సమాజానికి అవసరం. So this slogan that only one is an unhealthy unethical slogan. ఒక బిడ్డ చాలు అనుకునేటువంటి ఆ శ్లోకం అనేది మంచి శ్లోకం కాదు. We need a lot more good people. కాబట్టి మనకు అనేక మంది మంచి పిల్లలు అవసరం. God created family so that we can have children. దేవుడు కుటుంబాలను సృష్టించే కారణం మనం పిల్లలను కట్టడానికి. China for a long time said only one child, but now China realized that it was a mistake they have committed. చైనా వాళ్ళు అన్నారు ఒక బిడ్డ చాలు అని చెప్పేసి అన్నారు, ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు అది మేము చేసిన తప్పు అని. We need people to work in this world, to produce. ఈ లోకంలో ఉత్పత్తి చేసేటువంటి మనుషులు మనకు అవసరం. In some countries people, one person produce enough food for 4 people. కొన్ని దేశాల్లో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి నలుగురికి సంపాదించి కావాల్సినటువంటి డబ్బును సంపాదిస్తున్నాడు. And in some countries one person will consume food for 4 people. ఇక్కడ కొన్ని దేశాల్లో ఏం జరుగుతుందంటే ఒక మనిషి నలుగురు వ్యక్తులు తినేటువంటి తిండిని తింటూ ఉన్నాడు. God established marriage with definite purposes. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుడు కుటుంబాన్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశాలతో సృష్టించినాడు. What about your family? What about your marriage? మీ కుటుంబం ఎలా ఉంది? మీ వివాహమే జీవితం ఎలా ఉంది? Is it a purposeful marriage or a marriage without a purpose? మీ జీవితానికి మీ కుటుంబానికి ఏమైనా ఉద్దేశం ఉందా, అర్థం ఉందా? You have a meaningful family life? మీరు అర్థవంతమైన కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నారా? A loving, productive family life? చాలా ప్రేమ కలిగినటువంటి కుటుంబంగా మీరు ఉన్నారా? If you don't have, you need to come back to the basics, the Bible. ఇట్లా మీకు లేకపోయినట్లయితే మంచి కుటుంబ జీవితం కొరకు మీరు బైబిల్ దగ్గరికి రావాల్సిందే. Come back to God who established family. మిమ్మల్ని సృష్టించినటువంటి కుటుంబాన్ని స్థాపించినటువంటి దేవుడి దగ్గర రావాల్సిందే. First establish your relationship with God, and then only you can establish your relationship with your wife or husband. ముందు మీరు దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండండి, తర్వాత మీ భార్యాభర్తలు సత్సంబంధాన్ని కలిగి ఉంటారు. So it's my prayer that you will come to the basics. నా ప్రార్థన ఏంటంటే మీరు ఈ బైబిల్ మూలాల్లోకి, బైబిల్ సత్యాల్లోకి రావాలని నా కోరిక. Enjoy family life.
కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేయండి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God be glorified. దేవుని నామం మహింపరచబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, విన్నటువంటి సందేశాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీరు వివాహాన్ని చాలా ప్రత్యేకమైన ఉద్దేశాలతో మీరు దాన్ని స్థాపించినారు. ఆ విషయాలు మేము నేర్చుకున్నాం ప్రభువా. ఆ రకమైనటువంటి ఉద్దేశాలు మా యొక్క ప్రేక్షకుల కుటుంబాలు నెరవేరినట్లు మమ్మల్ని అందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. Our address: Church at Sathupalli, care of Brother Anand, house number 17-103/3, Srinivasa Theatre Road, Sathupalli, Khammam District. Mobile number 9491 89 200